బ్రేకింగ్ న్యూస్. ఏపీలో గులియన్ బారీ సిండ్రోమ్ కలకలం సృష్టిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా జీబీఎస్ కేసులు పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. పూణేలో విజృంభించిన ఈ వ్యాధి బారిన పడి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 7 బాధితులు వచ్చారు. ఇక వీరిలో 2 డిశ్చార్జ్ కాగా మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. గులియన్ బారీ సిండ్రోమ్ బారిన పడిన వారు గుంటూరు, నర్సరావుపేట, ప్రకాశం, కోనసీమ జిల్లా వాసులని వైద్యులు తెలిపారు. గులియన్ బారీ సిండ్రోమ్ అనేది శరీరంలోని నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే అరుదైన తీవ్రమైన నరాల వ్యాధి. ఇదొక ఆటో ఇమ్యూన్ డిజాస్టర్. ఇది నరాలపై దాడి చేస్తుంది. దీంతో కండరాల బలహీనత, పక్షవాతం, కొన్ని సందర్భాలలో శ్వాసకోశ వైఫల్యానికి దారితీస్తుంది. ఈ వ్యాధి సోకడానికి ఖచ్చితమైన కారణం తెలియదు, కానీ తరచుగా వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల వస్తుంది. ఇది శరీరంలో వేగంగా అభివృద్ధి చెంది రోగ నిరోధక శక్తిపై దాడి చేస్తుంది. దీనివల్ల శ్వాసకోశ కండరాలు ప్రభావితమైతే ఇంటెన్సివ్ కేర్లో వెంటిలేషన్ పై ఉంచి చికిత్స అందించాల్సి ఉంటుంది. గులియన్ బారీ సిండ్రోమ్ వ్యాప్తిపై ప్రజలు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. ఈ వ్యాధి 1,00,000 మందిలో 1-2 వస్తుందని చెప్పారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో న్యూరాలజీ విభాగంలో చికిత్స పొందుతున్న బాధితులు, చికిత్స చేస్తున్న వైద్యులతో కృష్ణబాబు మాట్లాడారు. గులియన్ బారీ సిండ్రోమ్ వ్యాధికి అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. జీబీ సిండ్రోమ్ కేసెస్ ఒక 7, అందులో ఆల్రెడీ 2 డిశ్చార్జ్ అయ్యారు. ఒక 5 కేసులు ఉన్నాయి అనేది జనరల్గా చూసి, అంటే మన ప్రొఫెసర్స్తో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి అసలు మామూలుగా ఓవరాల్గా సిచ్యువేషన్ ఎలా ఉంది, దీని మీద మనం ఫర్దర్గా తీసుకోవాల్సిన యాక్షన్ ఏం చేయాలి అనే దాని మీద ఇక్కడికి వచ్చాము. అంటే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది, జీబీ సిండ్రోమ్ అనేది కొత్త వ్యాధి కాదు, అలాగే ఇప్పుడే వస్తున్నది కాదు. మామూలుగా ఎవరికైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్స్కి ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా మన బాడీలో యాంటీబాడీస్ తయారవుతాయి. ఆ యాంటీబాడీస్ ఆటో ఇమ్యూన్ సిస్టమ్, అంటే బేసిక్ కొన్ని చోట్ల మన ఓన్ బాడీ మీదే దానికి యాంటీబాడీస్ యాక్ట్ చేస్తాయి. సో అలాంటప్పుడు జనరల్గా నర్వస్ సిస్టమ్ వీక్ అయ్యి నర్వస్ సిస్టమ్ మీద మనం యాక్ట్ చేసి ఆ బాడీ ఆల్మోస్ట్ మేజర్ సిమ్టమ్స్ మన పాదాల దగ్గర నుంచి పైకి ఈ చచ్చుబడిపోవడం, అలాగే పెరాలసిస్ టైప్లో ఏమీ నడవలేకపోవడం, ఇలాంటి లక్షణాలు వస్తాయి. సో ఇది స్టేట్ వైడ్, మన కంట్రీ వైడ్గా ఎక్కడ చూసినా, గ్లోబల్గా చూసినా 1 or 2 కేసెస్ పర్ 1 lakh పాపులేషన్. 1,00,000 కేసుల్లో 1-2 కేసులు రిపోర్ట్ అవడం అనేది చాలా కామన్గా జరుగుతుంది. కాకపోతే మన పూణేలో రీసెంట్గా ఆల్మోస్ట్ ఒకే ప్రాంతంలో ఒక 140 పైన కేసులు వచ్చేటప్పటికి న్యాచురల్గా ఇంకా ఏదైనా, అంటే నార్మల్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ వలన కాకోకుండా బ్యాక్టీరియల్ డిసీజ్ ఏదన్నా స్పెసిఫిక్గా వాటర్ కానీ, ఫుడ్ కానీ, కంటామినేషన్ ద్వారా కానీ ఏదైనా అలా వస్తోందా అనే దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేస్తోంది. సో మన స్టేట్లో కూడా అలా ఏమన్నా ఇష్యూ ఏమన్నా వస్తుందా అనే దాని మీద సర్వేలెన్స్ చాలా ఎక్కువ చేశాము. ప్రతి హాస్పిటల్లోనూ ఏం కేసులు రిపోర్ట్ అవుతున్నాయి, ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్సే కాకుండా ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో కూడా ఇలాంటి కేసులు ఏమి రిపోర్ట్ అవుతున్నాయి అనేది లాస్ట్ 1 year డేటా మనం తెప్పిస్తున్నాము. లాస్ట్ ఆల్మోస్ట్ 2-3 months డేటా కనుక చూస్తే కనుక అబ్నార్మల్ వేరియేషన్ అయితే ఏమీ లేదు. అంటే ఒక పర్టికులర్ ప్రాంతం నుంచి, ఒక పర్టికులర్ స్ట్రీట్ నుంచి, ఒక పర్టికులర్ విలేజ్ నుంచి కానీ, ఒక వార్డ్ నుంచి కానీ ఎక్సెస్ కేసెస్ రిపోర్ట్ అవుతాం అనేది ఎక్కడా లేదు. ఇప్పుడు మీరు కూడా చూశారు, ఇక్కడ ఉన్న 5 కేసుల్లో 2 కేసులు డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చారు, 3 కేసులు కూడా గుంటూరులో డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చారు. సో అందుకని ఒక పర్టికులర్ ప్రాంతంలో ఏదైనా ఒక ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ ఉంది అనేది ఏమీ ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ప్లస్ ఇప్పుడు మన సీనియర్ ప్రొఫెసరు మన సుందరాచారి గారు, అలాగే మిగతా డాక్టర్స్ ఉన్నారు, మన డిఎంఈ గారు ఉన్నారు. సో ఇది ఇక్కడ హాస్పిటల్లో, గుంటూరు జనరల్ హాస్పిటల్లో ప్రతి నెల ఆల్మోస్ట్ ఒక 10 to 15 కేసెస్ ఇలాంటి జీబీ సిండ్రోమ్ కేసెస్, ఆ సిమ్టమ్స్తో వచ్చే కేసెస్ చాలా రొటీన్. అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మనం చూస్తే కనుక ప్రతి మంత్ కూడా ఒక 10 to 15 కేసెస్ రావడం అనేది చాలా కామన్గా మనం అబ్జర్వ్ చేస్తాం. అందుకని దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఏదో అందరికీ వచ్చేస్తుందో లేకపోతే ఒక పర్టికులర్ రీజన్ వలన వస్తుందో అంటానికి ఏ రకమైన ఆధారం లేదు. సో మనం ఒకటే ప్రికాషన్ తీసుకోవాల్సింది, బేసిక్గా శానిటేషను, హైజీన్ ప్రాపర్గా ఉండడం, ఏదైనా డయేరియా కానివ్వండి, లేకపోతే నార్మల్ ఏదన్నా ఫీవర్స్ వచ్చినాయి,
ఏ రకమైన ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ దాని రియాక్షన్గా ఆల్మోస్ట్ ఇందాక చెప్పినట్టు 1 or 2 కేసెస్ ఇన్ 1 lakh పాపులేషన్ అనేది రిపోర్ట్ అవడం అనేది కామన్. అందుకని అంటే నేను దయచేసి మీడియా మిత్రులందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీన్ని మనం ఎక్కువ ప్రచారం చేయొద్దు. ఎందుకనంటే ఇది కామన్. ఏదైనా అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు డెఫినెట్గా మీరు మేము అందరం కలిసి అది రీజన్ ఏమిటి, దానికి ప్రజల్లో ఎలాంటి అవగాహన కలగ చేయాలి, ఏ రకమైన మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలనే దాని మీద వర్క్ చేద్దాం. బట్ యాజ్ ఆన్ టుడే మనం చూస్తే కనుక లాస్ట్ 1 year డేటా చూసినా, ఇంతకు ముందు ఇయర్స్ ఇదే మంత్స్లో ఉన్న డేటా చూసినా అబ్నార్మాలిటీ లేదు, ఒక పర్టికులర్ ఏరియా నుంచి రిపోర్ట్ అవడం లేదు. మన గవర్నమెంట్లో ఇమ్యునోగ్లోబులిన్స్ సప్లై కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేయాలని. ఎందుకంటే మనం ఇమ్యునోగ్లోబులిన్స్ మీ అందరికీ తెలిసిందే చాలా కాస్ట్లీ ఇంజెక్షన్స్. ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక్కొక్క ఇంజెక్షను ఒక 20,000 రూపాయలు, ఒక్కొక్కరికి ఆల్మోస్ట్ 5 ఇంజెక్షన్స్ పర్ డే, 6 ఇంజెక్షన్స్ పర్ డే వైల్స్ ఇవ్వాల్సి వస్తుంది. అది 5 days ఇవ్వాల్సి వస్తుంది. ఒక్కొక్క పేషెంట్ మీద మినిమం 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు మనం పెట్టాల్సి వస్తుంది. సో డెఫినెట్లీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు జీబీ సిండ్రోమ్ మీద రివ్యూ చేయడం జరిగింది. డబ్బులు ఎంత ఖర్చు అయినా కానీ ప్రజలకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నియరెస్ట్ పాయింట్ ఆఫ్ టైంలో, అంటే దానికోసం ప్రొక్యూర్మెంటు ఇవన్నీ డిలే అవ్వకోకుండా, డెసిషన్ మేకింగ్ డిలే అవ్వకోకుండా సఫిషియెంట్ స్టాక్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. సో డెఫినెట్లీ ఇంతకు ముందు కూడా మనం సప్లై చేస్తున్నాం. బట్ ఇప్పుడు వస్తున్న నెంబర్ ఆఫ్ కేసెస్ని అనలైజ్ చేసి ఇంకా ఎక్కువ ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్స్ వైల్స్ అందుబాటులో పెట్టడానికి ఇప్పుడు ప్లాన్ చేస్తాము. ఎంత ఖర్చు అయినా కానీ గవర్నమెంట్ తరపు నుంచి ప్రజలకి మెరుగైన సేవలు అందించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాము. ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ ఇంజెక్షన్స్ లేకపోవడం వలన ఎవరికైనా ట్రీట్మెంట్ డిలే అవుతోందనే రకమైన కామెంట్ లేకోకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాం. గుంటూరు జనరల్ గులియన్ బారీ సిండ్రోమ్ వైరల్ జబ్బులు వచ్చిన వారితో పాటు కరోనా బారిన పడిన వారికి బీపీ, షుగర్ ఉన్న వారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రమణ ఎస్ఎస్పీ వివరించారు. ఈ సిండ్రోమ్ చిన్నపిల్లలకు కూడా రావచ్చని అన్నారు. ఎవరికైనా కాళ్లు, చేతులు చచ్చుపడినట్లు అనిపిస్తే వెంటనే ఆసుపత్రికి రావాలని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రమణ ఎస్ఎస్పీ సూచించారు. 15 రోజుల్లో జీజీహెచ్లో ఒక 7 కేసులు వచ్చాయి. ఆ 7 కేసుల్లో మొన్న ఒక 2 డిశ్చార్జ్ చేశాము. వాళ్ళలో శ్రేష్ఠ అనే పాపకి 7 ఏళ్ళు. ఇది చిన్నపిల్లలు కూడా రావచ్చు, కానీ మధ్య వయస్కుల్లో వస్తుంది. వాళ్ళ కోమార్బిడ్స్ ఉంటే వస్తుంది. వాళ్ళకి అంతమంది వైరల్ డిసీజ్ వస్తే వస్తుంది. ఇది కాళ్ళు కానీ చేతులు కానీ వీక్నెస్ వచ్చి పని చేయలేకపోవడం, నడవలేకపోవడంతో వాళ్ళు ఇంట్లో వాళ్ళు భయపడి తీసుకొస్తారు హాస్పిటల్కి. దీన్నే జీబీ సిండ్రోమ్ అంటాము. సో దీనికి చెప్పేది ఏంటంటే కండరాలు, నరాలు పనిచేయకపోవటం వల్ల వీళ్ళు నడవలేకపోవటము, చేతులతో పని చేసుకోవడం లేకపోవడం వల్ల సడన్గా జరుగుతుంది. ఇది వాళ్ళని హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు ఇక్కడ మనం పరీక్షలు చేసి, అంటే సిఎస్ఎఫ్ అనాలిసిస్ అంటాము, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అనాలిసిస్, అంటే వెన్నులో నీరు తీసి పరీక్ష పంపిస్తే ఆల్బుమిన్ పెరిగితే ఇది జీబీ సిండ్రోమ్గా నిర్ధారిస్తాము. ఇక్కడ మనం చేసిన వాళ్ళన్నింటిలో కూడా జీబీ సిండ్రోమ్లో ఆల్బుమిన్ ఎక్కువ వచ్చింది. అందుకని మనం జీబీ సిండ్రోమ్ డయాగ్నోస్ చేసి న్యూరాలజీ వార్డులో పెట్టాము. వీళ్ళకి ఎన్సీవీ అనే టెస్ట్ కూడా చేస్తాము, నెర్వ్ కండక్షన్ వెలాసిటీ అని. అది కూడా పాజిటివ్ వచ్చింది. 7గురిలో 2 డిశ్చార్జ్ చేస్తాం. వాళ్ళకి ఇమ్యునోగ్లోబులిన్స్ మనం ఇవి కొన్ని ఇస్తున్నాము, చాలా ఖరీదైనవి. మిగతా హాస్పిటల్స్లో అవి లేకపోవడం వల్ల అందరూ మన దగ్గరికి పంపిస్తున్నారు. ఈ చుట్టూతా 5 జిల్లాల నుంచి మనకి ఇక్కడ ప్రజానికి వస్తున్నారు. నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే అలజడి చెందాల్సిన పని లేదు. ఇది లక్షల మందిలో ఒకళ్ళకో ఇద్దరికో వస్తుంది. ఇది కోమార్బిడ్స్ అంటే షుగరు, బీపీ, ఇమ్యూన్ స్టాటస్ తక్కువ ఉన్న వాళ్ళకి, అంతకుముందు కోవిడ్ వచ్చిన వాళ్ళకి, అంతకుముందు వైరస్ డిసీజ్, వైరల్ ఫీవర్లు అవి వచ్చిన వాళ్ళకే వస్తాయి ఇవి. సో ఇవి వచ్చినప్పుడు తీసుకొస్తే మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలుంటుంది. అయితే ప్రాణాంతకం కాదా అంటే ప్రాణాంతకం ఒక్కోసారి అవుతుంది. ఎస్పెషల్లీ ఏజ్డ్ పేషెంట్లో, ఇమ్యూనిటీ తగ్గిన వాళ్ళలో, షుగరు, బీపీలు ఉన్న వాళ్ళు ఇది ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇస్తున్నాము, అందరినీ సేవ్ చేస్తున్నాము, అవసరం వెంటిలేటర్ కూడా ఎక్కిస్తున్నాము. ఎందుకంటే ఇది చివరి స్టేజ్లో రెస్పిరేటరీ పెరాలిసిస్ అంటాం, అంటే శ్వాస తీసుకుంటే కండరాలకి సంబంధించిన నరాలు దెబ్బతింటం వల్ల శ్వాస ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళకి వెంటిలేటర్ ఎక్కిస్తాము. ఇది కోనసీమ జిల్లా నుంచి ఒకళ్ళు వచ్చారు, నర్సాపేట జిల్లా నుంచి ఒకళ్ళు వచ్చారు. మిగతా 5 గుంటూరులోనే మన నెహ్రూ నగర్ ఇట్లాంటి చోట్ల నుంచి వచ్చారని చూశాను నేను. సో వీళ్ళు
ఇక్కడ చిన్నపిల్ల ఒక అమ్మాయి మాత్రం శ్రేష్ఠ అనే అమ్మాయి ఇక్కడ నుంచి డిశ్చార్జ్ వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి కూడా ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇచ్చాము. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇద్దరు, ఒకళ్ళు వెంటిలేటర్ మీద ఉన్నారు, వెంటిలేటర్ మీద ఉన్నారు, ఒకళ్ళేమో సీరియస్గా, వీళ్ళిద్దరు కొంచెము అలజడిగానే ఉన్నా కూడా ప్రాణాంతకంగా అనిపించట్లేదు. థ్యాంక్ యూ.